పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మైక్ ఎత్తుకుంటే ఊగిపోతాడు. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమం రోమము పీకేస్తాను, వాళ్ళ తలరాతలు మార్చేస్తాను, వాళ్ళ చర్మం ఒలిచేస్తాను, వాళ్ళ చేతిరాతలు మారుస్తా అంటాడు. ఈరోజు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఈరోజు నీ పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని నువ్వు శిక్షిస్తుంటే ఈ పరిస్థితి వచ్చుండేదని అడుగుతున్నా. ఎప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడో ఆ రోజే నువ్వు అందరికీ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చుంటే కిరణ్ రాయల్ అనేవాడు తప్పు చేసి ఉంటాడా? అదే కిరణ్ రాయల్ అనేవాడిని నువ్వు శిక్షించుంటే ఈరోజు వినూత్న అనే ఆవిడ తప్పు చేసి ఉండేదా? నువ్వు వినూత్న తప్పు చేసినప్పుడే పార్టీ క్యాడర్కి ఒక స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చుంటే ఈరోజు శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే, మీ జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఉంటాడా అని అడుగుతున్నా. అంటే నీ ప్యాకేజీలు నీకు ముఖ్యం, నీకు స్పెషల్ ఫ్లైట్లు ఇస్తే చాలు, ఎవరు ఎక్కడ చచ్చినా పర్లేదు అన్నట్టుగా నీ ప్రవర్తన కనిపిస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు ప్యాకేజీల కోసం జగనన్నను తిట్టడానికి ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తావు తప్ప ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చడానికో, ఆ కష్టం చేసిన వాడిని శిక్షించడం కోసమో, లేదా ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకి న్యాయం చేయడానికి ఏ రోజైనా నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావని ప్రశ్నిస్తున్నా. ఇది జనసేననా, కామసేననా, కామాంధుల సేన అని ఈరోజు అందరికీ కూడా అనుమానం కలుగుతుంది. అసలు అంత అశ్లీలంగా ఒక వాట్సాప్ వీడియోలో ఒక ఎమ్మెల్యే అంత జుగుప్సాకరంగా బట్టలు లేకుండా ఆయన చేస్తుంటే ఆయన అమాయకుడు అంట. వాళ్ళ తల్లి ప్రెస్ మీట్ అంటే ఒక అమాయకురాలైన తల్లి దగ్గర అబద్ధాలు కూడా చెప్పిస్తూ ఒక ప్రెస్ మీట్ పెడతారు. పవన్ కళ్యాణ్ ఏమో ఒక లెటర్ ఇస్తాడు, 3 man కమిటీ వేసాము, తప్పు జరిగిందా లేదా అని విచారించి శిక్షిస్తాడంట. వీడియోలు ఆయన చూస్తానంటే ఆయనకు ఒరిజినల్ పంపిస్తారు బ్లర్ లేకుండా, చూసుకోమని చెప్పండి ఆయనకు అంత ధైర్యం ఉంటే. అండ్ ఈరోజు జనసేన పార్టీకి పెట్టి అందరికీ ఏదో ఉద్ధరిస్తానని చెప్పి నీ పార్టీలో ఉన్న వాళ్ళే రేప్ చేస్తుంటే, నీ పార్టీ వాళ్ళే మహిళలకు మోసం చేస్తుంటే ఏమి చేతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎం గా పనికిరాడు. ఆయన కూడా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.